నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఆల్రెడీ గణప పూజ నవరాత్రిలో ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మనం ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా వీడియోస్ అయితే చేసి పెట్టానండి. ఒకవేళ మీకు యూస్ అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఈరోజైతే మనం జాబ్ చేసేవాళ్ళు కానీ లేదా పూజ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, పిల్లలకి లంచ్ బాక్స్కి అది అవ్వదు అనుకునే వాళ్ళు తొందరగా చేసుకోవాలి అంటే మనం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, హడావిడి లేకుండా మంచిగా పూజ చేసుకోవాలంటే ముందుగా ఏ ఏర్పాట్లు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా అయితే మనం ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేదా దేవుడి పీట పైన కానీ లేదా మనం పూజ ఎక్కడ చేస్తామనుకుంటామో అక్కడ ముందు రోజే శుచిగా నీట్గా ఒక కొంచెం తడి నీళ్ళు అన్నీ కూడా వేసుకొని గంగాజలం అది వేసుకొని పసుపు అది వేసుకొని చక్కగా చిన్న మోప్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ముగ్గు అయితే వేసేసుకోవాలి. ఇది మనం ముందు రోజే వేసుకోవచ్చండి, అదే రోజు వేయాలని ఏమీ లేదు. వేసుకొని పీటనైతే వేసేసుకోవాలండి. పీట పైన మంచిగా ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదా మనది కొత్త చీర కానీ ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చండి. అయితే పీట పైన కూడా చక్కగా పసుపు కుంకాలతో ముగ్గులు అవి పెట్టుకుంటే మంచిదండి. లేదా కొంచెం పసుపు కుంకం పెట్టేసి మంచిగా క్లాత్ అయితే వేసేసుకోవచ్చు. ఇలా వేసి సిద్ధం చేసుకుంటే మనం నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక అమ్మవారి ఫోటో కూడా దీనిపైన చక్కగా పసుపు కుంకాలతో చక్కగా ఫోటోని మీకు అనువైనట్టు అంటే మీకు వచ్చినట్టుగా అలంకరించుకొని బొట్లు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఫోటోని కూడా ఇక్కడ పెట్టేసుకోండి. మనం నెక్స్ట్ డే అయితే ఒక చిన్న బొట్టు పెడితే సరిపోతుందండి, పసుపు కుంకుమ సమర్పిస్తే సరిపోతుంది అమ్మవారికి. ఇలా అలంకరణ అయితే ముందు రోజే చేసుకోవచ్చండి, ఏమీ తప్పేమీ లేదు. అందరికీ కూడా అన్నీ కుదరవు కదండి, ముందు రోజు మనం చేసుకున్నా పర్వాలేదు. ఇక పూజకు కావాల్సినవన్నీ కూడా పువ్వులు, అక్షంతాలు, కొబ్బరికాయలు, అమ్మవారి పుస్తకము, నైవేద్యం ఏం పెట్టాలనుకుంటున్నాము, దీపారాధనకి నూనె, ఒత్తులు అన్నీ కూడా మనం ఆ పక్కనే ఒక పెద్ద ప్లేట్లోని చేసి పెట్టేసుకోండి. లేదు మీరు ప్రసాదాలు రోజు చేయగలిగితే చక్కగా పానకం అది చేసి పెట్టండి. ప్రసాదం పులిహోర ఇటువంటివి ఏమైనా చేస్తాను అంటే అవి చేసి పెట్టుకోండి. లేదు చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా చిన్న బెల్లం ముక్క కానీ లేదా భూమిలో పండేవి ఏవైనా సరే పర్వాలేదండి, పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాంటివి సిద్ధం చేసి పెట్టుకున్నారనుకోండి 9 రోజులకి చక్కగా నైవేద్యం అయితే పెట్టాలండి. ఇలాగే చేసి పెట్టాలని ఏమీ లేదండి, మనకు అనువైనలో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఇక పీఠం మనం పెట్టాం కదండి, ఎప్పుడు పీఠం శుచిగా శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు కూడా చక్కగా పీఠం ముందున చిన్న ముగ్గు అయితే వేసుకోండి. మన కాలు తగలకుండా చక్కగా చిన్న ముగ్గు వేసుకోండి సరిపోతుంది. ముగ్గు వేసి కూడా సిద్ధం చేసేసుకోండి. వీలైతే ప్రతిరోజు వేయండి, లేదు అంటే మంగళ శుక్రవారాల్లో మనకి పంచమి తిథి, అష్టమి తిథుల్లో వేసుకోవచ్చు. ఇక అమ్మవారికి నిమ్మకాయల మాల కూర్చాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయల మాల, పూలు వేయాలి అనుకునే వాళ్ళు పుష్పాల మాల, ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ వేయలేము అనుకునే వాళ్ళు మీ దగ్గర ఏమైనా కాసుల మాల కానీ లేదా మనకి ఏ మాలైనా చిట్టి గాజుల మాల కానీ గాజుల మాల కానీ ఇటువంటివి ఏ ఉన్నా సరే ముందుగా చేసుకునేవి అవి పసుపు నీటిలో కడిగి అమ్మవారికి అయితే వేసుకోవచ్చండి. ప్రతిరోజు అదే మాల వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఇక గడప దగ్గర కూడా చక్కగా అలంకరించుకొని ముగ్గు అయితే వేసుకోండి. ఇలాగే పెద్దగా వేయాలని ఏం లేదండి, చిన్న ముగ్గు వేసుకున్నా సరిపోతుంది. గడప దగ్గర ఒక చిన్న దీపారాధన అయితే చేయాలి, అందుకని అక్కడే ఒక చిన్న దీపారాధనకి సిద్ధం చేసి పెట్టుకోండి. ఉదయం ఆ దీపారాధన వెలిగించేసి చక్కగా పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మామిడి ఆకులు ఉంటే ఈ నవరాత్రుల్లోని చక్కగా ద్వారానికి పచ్చగా ఉండేలా చూసుకోండి. ఇవి వడిలిపోయిన తర్వాత కొత్త మామిడాకులు అయితే కట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 సార్లు అయితే సరిపోతుందండి మామిడాకులు తోరణాలు, లేదా 2 మామిడి కొమ్మలు అటు ఇటు పెట్టినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తాం కదండి, నవరాత్రులు అంటే దీపారాధన, అక్కడ కూడా చక్కగా క్లీన్ చేసుకోండి. ఇక ప్రిపరేషన్ అంటే పులిహోర ఒకరోజు, దద్దోజనము ఇలా ఏది అనువైతే అది, లేదా పానకం పెట్టినా సరిపోతుందండి. పానకము చక్కగా బెల్లం కలిపేసి నీటిలోని దాంట్లోని చిన్న పచ్చకర్పూరము, కొంచెం తులసి, అదేవిధంగా కొంచెం యాలకుల పొడి వేస్తే పానకం అయిపోతుంది. పూజా ద్రవ్యాలన్నీ ఇలా బాక్సుల్లో వేసి ఉంచుకున్నారనుకోండి, ఈ మూతలు తీసి చక్కగా మనం అష్టోత్తరాలు కానీ ద్వాదశ నామాలు కానీ అన్నీ కూడా చదువుకొని పూజ అయితే చేసుకోవచ్చు. పసుపు కుంకాలు ఒత్తులు అన్నీ ఇక్కడే ఉంటాయి కనుక సింపుల్గా పూజ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. పూలు లేని వాళ్ళు వెండి పుష్పాలతో కూడా ఈ 9 రోజులు పూజ అయితే చేసుకోవచ్చండి. అభిషేకం చేసేవాళ్ళు పంచమి తిథి, అష్టమి తిథుల్లో అభిషేక ద్రవ్యాలు ఏముంటే అవే అండి, మంచినీళ్ళతో కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలు అన్నవి చాలా ముఖ్యము, అంతేకాని అంగు ఆర్భాటాలు అవసరం లేదండి పూజకి.
నెక్స్ట్ వీడియోస్లోనైతే సింపుల్గా పూజ ఎలా చేయాలో అప్లోడ్ చేస్తానండి. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.